ఉన్న అయ్యవ్వని జాదక వాళ్ళని ఆశ్రమాలను లేచి వచ్చి నువ్వు తెల్లారి లేచి పూజలు చేస్తే ఏం లాభం? ఇవాళ నువ్వు తల్లిదండ్రులు నువ్వు ఎట్లా చూస్తున్నావో రేపు నీ పిల్లలు కూడా నేను అట్లే చూస్తారు. ముందటి నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లే వస్తుంది. ఉన్నోనికి పైసలు ఏడబెట్టనో అర్థమైతలేదు, లేనోనికి ఏడాపు దేవన్నో తెలుస్తలేదు. జీవితం మొత్తం తెచ్చినప్పుడు నేర్వనికే సరిపోతుంది. ఇక మనకు నచ్చినట్టు ఎప్పుడు బతాం? అమ్మ జీవితం. నువ్వు గంట సేపట్లో చచ్చిపోతున్నావని నీకు తెలిసిందనుకో, నీ డబ్బు యాదికి రాదు, నీ పరపతి యాదికి రాదు, నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు యాదికి రావు, మనుషులు యాదికి వస్తారు. ఎందుకంటే నువ్వు ఏం గట్టుకపోలేవు కాబట్టి, నిన్ను నలుగురు పాడే గట్టుకోవాలి కాబట్టి మనుషులు యాదికి వస్తారు. నువ్వు బతుకున్న రోజు డబ్బు వెనుక వాడి డబ్బు ఎంత ఇష్టంగా సంపాదిస్తావో, మనం అంటే పడి చచ్చిపోయే మనుషుల్ని కూడా అంతే ఇష్టంగా సంపాదించుకోవాలి. మనం చేసే మంచి ఒకటే మన ఎంబడి వస్తుంది అంతే.